ఈరోజు జరగబోతున్న సీఎం రేవంత్ రెడ్డి అట్లాగే మెస్సీ ఫుట్బాల్ మ్యాచ్ ఉంది. దానిపై మనతో మాట్లాడడానికి ఎమ్మెల్సీ అంజిరెడ్డి గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఓవైపు ఇంతకుముందేమో నా దగ్గర డబ్బులు లేవు, నన్ను కోసినా కూడా పైసలు రావన్న సీఎం ఇప్పుడు 100 కోట్ల రూపాయలు కూడా సింగరేణి సంస్థ నుంచి పెడుతున్నారు. మన డబ్బులు లేని వాళ్ళు 100 కోట్లు ఏ విధంగా పెట్టారు? ఒకటే నేను డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఏదైతే సింగరేణి సంస్థ ఉన్నది 51% స్టేట్ స్టేక్ ఉంది, 49% సెంట్రల్ స్టేక్ ఉంది. నేను దాని మీద ఆధారపడి ఇండైరెక్ట్ డైరెక్ట్ 2 లక్షల మంది కుటుంబాలు ఉన్నాయి. సుమారు 6 జిల్లాలు ఉన్నాయి. 6 జిల్లాల్లో ఖమ్మమైన, భద్రాద్రి కొత్తగూడెం అయినా, భూపాలపల్లి అయినా, మంచిర్యాల, ఆసిఫాబాద్ అయినా, తర్వాత పెద్దపల్లి జిల్లా, 6 జిల్లాల్లో ఎక్కడైతే ఉందో ఈ డిఎంఎఫ్టీ ఫండ్ అయినా, సిఎస్ఆర్ ఫండ్ అయినా, గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 2018లో ఒక జీవో తీసుకురావడం నేను 1112 జీవో, దాన్ని తీసుకొచ్చి ఈ డిఎంఎఫ్టీ ఫండ్ అని సిఎస్ఆర్ ఫండ్ ఎక్కడైనా పెట్టవచ్చండి. దాని ఆధారంగా అందులోకెన్ని 100 కోట్లు తీసుకురావడం ఎంతవరకు సమంజసం? దాని మీద వీళ్ళు మేనిఫెస్టోలో ఒకటే చెప్పారు, ఏంటంటే మేనిఫెస్టో గవర్నమెంట్ రాకముందు మేనిఫెస్టోలో సీరియల్ నెంబర్ 22లో ఎక్కడైతే కార్మికులు ఉన్నారో రాజకీయ జోక్యం తగ్గిస్తాం, రాజకీయ జోక్యం అందులో ఉండదు. మరి రాజకీయ జోక్యం లేనప్పుడు ఏ విధంగా మీరు 100 కోట్లు తీసుకుపోతారు? మరి మాట మీద ఇలవడరా? దాని మాట మీద ఇలవడాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా దీనిలో మేనిఫెస్టోలో ఏం చెప్పారు, ఒకటే మీరు ఏంటంటే స్కూల్స్, తర్వాత ఏంటంటే హాస్పిటల్స్, మరి అందులో పెట్టమని చెప్తున్నాం మేము. దాన్ని రద్దు చేసి ఇమ్మీడియట్లీ ఎక్కడైతే ఈ 6 జిల్లాలు ఉన్నాయో 6 జిల్లాలో ఎన్ని కాన్స్టిట్యున్సీలు ఉన్నాయో సుమారు 20-25 కాన్స్టిట్యున్సీలు ఏదైతే ఉన్నాయో అక్కడ పెట్టమని చెప్తా ఉన్నాం. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఈ సింగరేణిలో చాలా అవినీతి ఎక్కువైపోయింది. ఈ అవినీతిని కూడా ఎంక్వైరీ చేసి ఎవరైతే అవినీతి పరులు ఉన్నారో వాళ్ళని దూరం చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు గత ప్రభుత్వం కూడా బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఫార్ములా 1 అని తీసుకొచ్చారు. ఇప్పుడు ఈ గవర్నమెంట్ కూడా ఇప్పుడు ఫుట్బాల్ మ్యాచ్ కూడా ఆడుతున్నారు. ఎట్లా చూస్తారు? అంటే ప్రజాధనం దుర్వినియోగం కోసమేనా ఇదంతా? మీరు చూసిన ఫుట్బాల్ మ్యాచ్, ప్రజలతో ఫుట్బాల్ మ్యాచ్ ఆడుతున్నారు. వీళ్ళు ప్రజల ప్రాణాలతో ఫుట్బాల్ మ్యాచ్ ఆడుతున్నారు, ప్రజలతో ఫుట్బాల్ మ్యాచ్ ఆడుతున్నారు. ప్రజలకు ఆహారం పెట్టమని చెప్తున్నాం, వైద్యం ఇవ్వమని, విద్య ఇవ్వమని చెప్తున్నాం. భారతీయ జనతా పార్టీ విద్య, వైద్యం, ఆహారం ఇవ్వమని చెప్తున్నాం, వాళ్ళని ఆదుకోమని చెప్తున్నాం. దాని మీద డిపెండెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఆదుకోమని చెప్తున్నాం. అదేవిధంగా ఈ సింగరేణి కార్మికులు ఎవరైతే ఉన్నారో డిపెండ్స్ కారుణ్య ఉద్యోగాలను మీరు హామీ ఇచ్చారు, వాళ్ళని ఇమీడియట్లీ రిక్రూట్మెంట్ చేసుకోమని డిమాండ్ చేస్తామని. దీన్ని ఇమీడియట్లీ రిక్రూట్మెంట్ చేసుకోండి. దీని మీద ఇప్పుడు 6 జిల్లాల్లో సుమారు 2 లక్షల మంది ఇండైరెక్ట్ డైరెక్ట్ బతుకుతూ ఉన్నారు కుటుంబాలు. 2 లక్షల కుటుంబాలు బతుకుతూ ఉన్నారు. 2 లక్షల కుటుంబాలు అంటే దీన్ని బట్టి ఆలోచించుకొని ఎంత పెద్ద సంస్థ, దాన్ని కాపాడే బాధ్యత స్టేట్ గవర్నమెంట్ ఉంది. దీన్ని కాపాడమని డిమాండ్ చేస్తూ ఉన్నాం భారతీయ జనతా పార్టీ తరఫు. డైవర్షన్ పాలసీకి దాన్ని వదిలేయమని చెప్తా ఉన్నాం. మీరు ఇచ్చిన మాటని నిలబెట్టుకోమని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంటే మొన్న రైజింగ్ తెలంగాణ కూడా జరిగింది, గ్లోబల్ సమ్మిట్లో చాలా పెట్టుబడులు వచ్చాయని చెప్తున్నారు వాళ్ళు. ఈ రైజింగ్ తెలంగాణ ఏదైతే పెట్టుబడులు మీరు వచ్చినాయి అంటారో వైట్ పేపర్ ముందు బయట పెట్టండి, ఎప్పుడు దాన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తారు. సపోజ్ నేను 1 లక్ష కోట్లు పెడతాను అనుకో, ఈ 1 లక్ష కోట్లు జీవితాంతం పెడతానా, ఒక టైం బాండ్ ఉందా, ఒక 1 ఇయర్లో పెడతానా, 5 ఇయర్స్ పెడతానా, 10 ఇయర్స్లో పెడతానా? దాన్ని ముందు టైం బాండ్ ఇవ్వండి. టైం బాండ్ ఇచ్చిన తర్వాత దాని మీద చర్చ పెట్టడానికి మేము రెడీ ఉంటాం. ఎందుకంటే టైం బాండ్ లేదనుకో, పేపర్ మీద మీరు పెట్టుకున్నాను అనుకో, సపోజ్ నేను ఏంటంటే ఒక సంస్థ ఉంది 1 లక్ష కోట్లు పెడతామని చెప్పారు, 1 లక్ష కోట్లు అది నా ఎండ్ ఆఫ్ ద లైఫ్ వరకు పెడతాను, 50 సంవత్సరాల దాకా పెడతాను, దాన్ని బట్టి క్యాలిక్యులేషన్ చేసుకో, దాన్ని బట్టి ఒక 10,000 వస్తాయి. ముందు టైం బాండ్ వచ్చింది అనుకో, టైం బాండ్ అన్న దాని మ్యానుఫ్యాక్చరింగ్ ఏముంది, మీరు ఏమి ఇంప్లిమెంటేషన్ చేస్తారు, దాంతో మనం ఏ విధంగా ఇండైరెక్ట్ డైరెక్ట్ తెలంగాణ గవర్నమెంట్కి ఏ విధంగా బెనిఫిట్ అవుతుంది, అవన్నీ మనకు బయట పెట్టినానుకో ఒక సిస్టమేటిక్ మాట్లాడితే తెలంగాణ సపోర్ట్ కోసానికి కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు రెడీ ఉంటుంది. ఎప్పుడైనా కానీ రాష్ట్రాలు బాగుంటేనే కేంద్రం బాగుంటుంది, రాష్ట్రాల కింద నీకు గవర్నమెంట్ బాగుంటేనే కేంద్రం బాగుంటుంది. మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాము, ఇది కాంగ్రెస్ ప్రభుత్వాన్ని 3 లక్షల కోట్లు అన్నాం. ఈ 3 లక్షల కోట్లో ఒక 1% అంటే 3,000 కోట్లు అవుతాయి. 3,000 కోట్లో 119 మంది ఎమ్మెల్యేలు, 40 మంది ఎమ్మెల్సీలు. ఈ 40 మంది ఎమ్మెల్సీలో సుమారు నీకు 20 కోట్లు అవుతుంది. అరే ముందు అది ఇస్తే ఏ ఎమ్మెల్యే అయినా అది కాన్స్టిట్యున్సీ బాగుపడడానికి, ఎన్ని ఊర్లు అయితే బాగుపడడానికి దానికి ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి ఉంటుంది. ముందు అది ఇస్తే నీకు నీ రాష్ట్రం బాగుపడుతుంది. దాని మీద చర్చ పెట్టడానికి రెడీ ఉంటావా? ఎందుకంటే 160 మంది ఉన్నారు, 20 కోట్లు ఇచ్చినా అనుకో 3,200 కోట్లు అవుతుంది. వాళ్ళు కాన్స్టిట్యున్సీ బాగుపడడానికి, దాన్ని డెవలప్మెంట్ చేయడానికి ఎక్కడ ఏది అవసరం ఉందో దాన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తారు. దాని మీద శ్రద్ధ చూపించండి.
దాని ఇచ్చే మాట ఇవ్వండి ఫస్ట్. ఇచ్చినాం అనుకో, ఇప్పుడు అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ డెవలప్మెంట్ ఫండ్ ఇవ్వలేనప్పుడు మరి నీకు గవర్నమెంట్ ఉంటే గవర్నమెంట్ లేకపోతే ఎంత? ఫస్ట్ అది ఇవ్వండి. అది ఇచ్చినప్పుడు నీకు పార్టీ ఒక్కసారి ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు ఒక్కసారి ఎలక్టెడ్ అయిన తర్వాత ఈజ్ ఎమ్మెల్యే అంట. పార్టీ ఈజ్ ఎమ్మెల్యే, పార్టీ తరఫున వెళ్ళాము. అక్కడ పోయిన తర్వాత అందరూ ఎమ్మెల్యేలు అంట. కాంగ్రెస్ పార్టీ అయినా వివిధ పార్టీలు ఎమ్మెల్యే అన్నావు. మరి ఎందుకు ఇస్తలే ఫండ్? అది అందులో పార్ట్ కాదా అనేది? నీ పార్ట్ కాదా? అసెంబ్లీ మన దానిలో లేదా? దాని మీద శ్రద్ధ చూపించి ఇమ్మీడియట్లీ 20 కోట్లు ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఇప్పుడు కవిత కూడా నేను సీఎం అవుతాను అని చెప్తా ఉంది. గతంలో తెలంగాణ ఉద్యమం అప్పుడు కూడా వీళ్ళు అవినీతి చేశారు, చాలామంది కూడా వసూలు చేశారు, అవన్నిటిని కూడా ఎంక్వైరీ చేపిస్తా అని చెప్తున్నారు. మరి అప్పుడు ఎందుకు చేయలేదు? మరి ఇప్పుడు ఎంక్వైరీ కనీసం లెటర్ అని రాయమని చెప్పు. నేను ఇక్కడ చెప్పింది ఇప్పుడు ముఖ్యమంత్రికి లేకుంటే ఒక కోట్లు వేయమని చెప్పిన ఎంక్వైరీ కోసానికి ఎంక్వైరీ నడుస్తూనే ఉంటుంది కదా. ఎవరు వద్దన్నారు దానికి? ఎవరు ఆపలేరు కదా. నీకు నీకు ఆలోచన ఉంది, మంచి ఆలోచనే. ఎవరైతే అవినీతి పరులు ఉన్నారో ఆ మంచి అవినీతిని కక్కియాలని మంచి ఆలోచన ఉందో ఇప్పటి నుంచి నీకు ప్రయత్నం చేస్తే ఎవరెవరు అవినీతి ఉందో ఇప్పుడు గతంలో కూడా ఏదైతే ఇప్పుడు గవర్నమెంట్ ల్యాండ్స్ అన్నారు అనుకో, గవర్నమెంట్ ల్యాండ్స్ ఇప్పుడు లెటర్ ఇచ్చినాం అనుకో ఆగిపోతుంది కదా, కోర్టులు వేస్తే ఆగిపోతుంది కదా, రీసెంట్ కాకుండా ఆగిపోతుంది కదా, ప్రొవిటెడ్లో పెడతారు కదా. అవినీతి పరులను ఎందుకు ఇంకా అవినీతి చేయనిస్తారు? ఇప్పుడు స్టాప్ చేయండి. నీ దగ్గర ఏమైనా ఉన్నాయో అవి బయట పెట్టండి. ముఖ్యమంత్రికి లెటర్ వేయండి, రెవెన్యూ మంత్రికి లెటర్ వేయండి, కోర్టులు వేయండి. కోర్టులు వేస్తే ఆగిపోతుంది కదా. ముందు అది చూపించండి. అది చూపించిన తర్వాత మేము ముఖ్యమంత్రి లేకుంటే ప్రధానమంత్రి ఏదైనా లేకుంటే మంత్రి అయిన తర్వాత కూడా దానికి అప్పుడు నువ్వు రివెంజ్ తీసుకో. అప్పటిదాకా ఈ రివెంజ్ అయితే ముందు స్టార్ట్ చేయమని చెప్తున్నా. ప్రధానమంత్రి కూడా మీ ఎంపీలను ఎమ్మెల్యేలను కొద్దిగా హెచ్చరించారని చెప్పేసి కూడా సోషల్ మీడియాలో అయినా వార్తలు వస్తున్నాయి, మీడియాలో కూడా. నిజంగా అది జరిగిందా? నాకైతే తెలియదు. యాక్చువల్ సోషల్ మీడియాలో చూడడం జరిగింది. ఎవరైతే పోయి వచ్చిరో వాళ్ళని అడిగితే బాగుంటుంది. ఎందుకంటే మీకు కూడా చెప్తారు కదా సార్, మీ ఎంపీలు మీ ఎమ్మెల్యేలు కదా, రాష్ట్ర భవిష్యత్తు కోసం అసదుద్దీన్ కంటే చాలా దారుణంగా మీరు ఉన్నారు అని అంటున్నారు. నేను ఏమంటున్నా, కొన్ని ఏంటంటే మీ మీడియా మిత్రులు రాస్తారు. మా ప్రధానమంత్రి గారు ఏమన్నారో నాకు తెలియదు. 1-to-1 వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళకి మైక్ పెడితే బాగుంటుంది. నేను అందులో పాల్గొన్నప్పుడు నేను కరెక్ట్ చెప్పగలుగుతుంటే నేను. థ్యాంక్ యూ. ప్రభుత్వ ధనాన్ని పూర్తిగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇట్లా ఫుట్బాల్ మ్యాచ్ల కోసం అయితే దుర్వినియోగం చేస్తుంది. అట్లాగే కవిత ఏవైతే ఆరోపణలు చేస్తుందో బీఆర్ఎస్ పార్టీలో చాలా అవినీతి జరిగిందని ఆరోపణ చేస్తుందో వాటిపైన కూడా ఇప్పుడే తక్షణమే ప్రభుత్వానికి కూడా ఒక లెటర్ రాసి వారిపైన విచారణ జరిపించాలని కూడా కోరాలని చెప్పేసి కూడా ఎమ్మెల్సీ అంజిరెడ్డి కోరుతున్నారు. కెమెరామెన్ తరుణ్తో కిరణ్ కుమార్, పల్లవి టీవీ, బీజేపీ ఆఫీస్, హైదరాబాద్.